ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. మనం ఈ సిరీస్లో బోల్డ్ మంది మాస్టర్ షెఫ్ కంటెస్టెంట్స్తో ఈ కిచెన్లో బోల్డ్ అన్ని రెసిపీస్ నేర్చుకుంటున్నాం. ఇవాళ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరంటే నజీమ్ని మనం మరి ఇన్వైట్ చేసేద్దామా? నజీమ్, ప్లీజ్ కమ్. Hi. Hi Nazim, how are you? I'm fine. How are you, Anupama aunty? I'm fine. Lot of people don't know about Nazim is Nazim has a double degrees. I'm awestruck. Double masters, like she looks so unassuming, so sweet. And this kid has a double master's degree. And నాకు అది కాల్చుకున్నప్పుడల్లా అబ్బమ్మ అనజీమేనా అనిపిస్తుంది. సో కాకపోతే నజీమ్ వంట చేసే పద్ధతిలో వాటిల్లో ద వే షీ ఆర్గనైజెస్ హర్ కిచెన్ అండ్ ఆల్ నాకు ఆ ఇంటెలిజెన్స్ కనపడుతుంది. సో యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఆస్ట్రక్, ఐఎమ్ ఓన్లీ ఆస్ట్రక్ దట్ సంబడీ విత్ దట్ క్వాలిఫికేషన్ ఈస్ డూయింగ్ సంథింగ్ లైక్ దిస్. Thank you, Anupama garu, for this good introduction. సో యాక్చువల్లీ మేము ఇవాళ వీఆర్ షోయింగ్ గేవర్ విత్ 2 different ఫ్లేవర్స్ అండి. నేను ఎప్పుడు కొంచెం హౌ టు రెడ్యూస్ ది క్యాలరీ కౌంట్ అని ఆలోచిస్తాను. అందుకని ఇన్స్టెడ్ ఆఫ్ రెగ్యులర్లీ ఏంటంటే రబడి పెడతారు గేవర్ మీద, నేను దానికి సబ్స్టిట్యూట్గా ఫిర్నీ పెట్టాను ఆ రోజు. నువ్వేమో ట్రెడిషనల్ వేలోనే చేశాను, కానీ కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ రావడానికి. నార్మల్లీ నేను పాన్ ఫ్లేవర్ ఇంకా రోజ్ ఫ్లేవర్, ఇంకా నేను క్యాలరీస్ అవన్నీ కౌంట్ చేయను. గేవర్ అంటే ప్రాపర్ స్వీట్ తిన్నాను అనిపించాలి. అది కరెక్టే, బట్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. yes that's good. That's good. ఫస్ట్ గేవర్ స్టార్ట్ చేయడానికి నేను ఇక్కడ 1/2 cup ఘీ తీసుకుంటున్నాను. ఘీ ఎప్పుడు మెల్టెడ్ అయ్యి ఉండాలి. సో 1/2 cup ఘీ తీసుకున్నాను. దీంట్లో నేను 4 to 5 ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. సో నేను దీనికి బ్లెండ్ చేస్తాను. బ్లెండ్ చేస్తే ఏమవుతుందంటే ఆ ఐస్ ఇంకా ఘీ రెండు మిక్స్ అయ్యి ఒక సాలిడ్ ఫామ్లో వస్తుంది. సో అక్కడ వరకు మేము గ్రైండ్ చేయాలి. ఇప్పుడు మిక్సీ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. సో మేము దీనికి ఇంకొక 2 times మళ్ళీ బ్లెండ్ చేద్దాం, ఐస్ క్యూబ్స్ అన్నీ మెల్ట్ అయ్యే వరకు. ఓకే, మిక్చర్ ఇలా ఉంటుంది సాలిడ్ ఫామ్ అయ్యి. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం పాలు వేస్తాను. సో నేను ఇక్కడ 1 cup చల్లగా పాలు తీసుకుంటున్నాను. కొంచెం పాలు వేస్తాను, బ్లెండ్ చేస్తాను. దాని తర్వాత దాంట్లో కొంచెం మైదా వేసి మిక్స్ చేస్తాను. సో ఇప్పుడు ఎలా ఉందంటే మేము బటర్ తీసేటప్పుడు పాలు ఇంకా బటర్ వేరే అవుతుంది కదా, అలా ఉంది. సో మేము ఇప్పుడు మొత్తం పాలు కూడా వేసుకుంటున్నాను. వేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేస్తాను. కానీ మా మిక్సర్ చాలా చల్లగా ఉండాలి ఈ బ్యాటర్. సో ఇప్పుడు నేను మొత్తం వేసి మిక్స్ చేశాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక 2 spoons వేస్తాను. 2 spoons వేసి బ్లెండ్ చేసుకుంటాను. వెరీ మెటిక్యులస్ వర్క్. ఎస్. సో ఇలా ఉంటుంది. నేను ఇప్పుడు అంతా అలానే చేసేస్తాను. 2 spoons వేసి బ్లెండ్ చేస్తాను. ఇలా కన్సిస్టెన్సీ వచ్చింది. భలే ఉండే కన్సిస్టెన్సీ. ఇంకొంచెం వాటర్ పడతాయా? ఇంకా కొంచెం పిండి ఉంది. సో అది యాడ్ చేసేసి ఓకే 2 spoons ఉన్నాయి, ఇంకా లాస్ట్ 2 spoons. దాని తర్వాత కొంచెం ఐస్ క్యూబ్స్ వేసేసి బ్లెండ్ చేసేస్తాను. ఓకే. సో ఇప్పుడు నేను ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ ఇంకా చిల్డ్ వాటర్ తీసుకున్నాను. దాంట్లో ఇంకొక బౌల్ పెడుతున్నాను. సో ఏమవుతుందంటే నేను బ్యాటర్ వేసినా అది చల్లగానే ఉంటుంది. దిస్ ఈజ్ ద బ్యాటర్. ఇది చాలా దోశ బ్యాటర్ లాగా ఉండాలి. ఇంకా సన్నగా ఉంది యాక్చువల్లీ. దోశ బ్యాటర్ కంటే కూడా సన్నగా ఉంది నా లెక్కకైతే. సంథింగ్ లైక్ మన రవ్వ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉంది. అనుపమ గారు, ఈ బెఫల్లో ఘీ. అవును, ఇది వీరిచ్ అని కొత్త వచ్చిందమ్మా. దానిది దట్స్ లైక్ ఆల్మోస్ట్ ఇంట్లో చేసినట్టుంది. ఓకే, అందుకనే నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా కొనుక్కొచ్చుకున్నాను. ఓకే, అయితే ఇది మేము కూడా యూజ్ చేయొచ్చా? ఎక్కడ దొరుకుతుంది ఇది? ఇది వాళ్ళ దగ్గర దే హ్యావ్ అన్ ఇన్స్టా పేజ్. ఓకే, వాళ్ళు దే విల్ మెయిల్ టు యూ. ఇఫ్ యూ మెయిల్ టు దెమ్ దే విల్ సెండ్ ఇట్ టు యూ. ఓకే, సో నేను కూడా ఇప్పుడు ఆర్డర్ చేసుకుంటాను. డెఫినెట్గా. ఇప్పుడు ఇంటి లాగా నెయ్యి ఎక్కడ దొరకట్లేదు కదా. సో ఐ విల్ ట్రై. ఈరోజు ఇప్పుడు నేను గేవర్ చేస్తున్నా కూడా టేస్ట్ చేస్తాను కదా ఘీ ఎలా ఉంటుందని.
ఇప్పుడు నేను 50 ఘీ తీసుకుంటున్నాను, ఇంకా 50 ఆయిల్ తీసుకుంటున్నాను. ఓ మై గాడ్, ఇది కొంచెం కొద్దిగా 50 ఆయిల్ తీసుకుంటున్నాను. నార్మల్గా రాజస్థాన్లో గేవర్ ఫుల్ ఘీలో చేస్తారు, కానీ మాకు అలా నచ్చదు, మనం తినలేము. సో అందుకు 50 నేను వేసాను. నేను ఇక్కడ 1 కప్ షుగర్ తీసుకుంటున్నాను. 1 కప్ షుగర్లో నార్మల్గా మేము గులాబ్ జామున్కి సిరప్ ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలి. సో నేను అందాజాగా అది మునిగేదాకా నీళ్ళు వేసాను. సో ఇది మెల్ట్ అవ్వాలి. ఇప్పుడు గేవర్ వేయడానికి నార్మల్గా ఒక గిన్నె తీసుకున్నాను, స్మాల్ గిన్నె. దాంట్లో హాఫ్ ఆయిల్ హాఫ్ ఘీ వేసాను. ఇంకా ఇప్పుడు నేను దీంట్లో గేవర్ది వేస్తున్నాను. ఎవ్రీ 30 సెకండ్స్కి మేము వేస్తూనే ఉండాలి. ఇంకా ఫ్లేమ్ హైలో ఉండాలి. ఇక్కడ చాలా సైన్స్ ఉంది కదా నజీమ్. అవును, గేవర్ మేకింగ్లో ఎస్, ద టెంపరేచర్ ఆఫ్ ది ఆయిల్ అండ్ ద టెంపరేచర్ ఆఫ్ ద బ్యాటర్ షుడ్ బి టూ ఎక్స్ట్రీమ్ ఎండ్స్. అంతే కదా? ఎస్ ఎస్. డిడ్ ఐ గెట్ ఇట్ రైట్? యా. దీంట్లో మధ్యలో మేము ఇలా హోల్ చేస్తూ ఉండాలి, ఇంకా ఆ హోల్లోనే పోస్తూ ఉండాలి. ఓకే. ఇప్పుడు ఇంకొకసారి వేస్తాను. కానీ ఫన్గా ఉంటుంది కదా తినడం, కరకరలాడుతూ యూనో స్వీట్గా, దానిపైన రబడి, ఫన్. స్వీట్ లవర్స్కి అయితే ఇది సూపర్ డిష్. విచ్ ఐ యామ్. దట్స్ వాట్ వీ హ్యావ్ ఇన్ కామన్ కదా. వీ హ్యావ్ ఎ టెరిఫిక్ స్వీట్ టూత్. మీరు నమ్మరండి, ఆకలేస్తే వెళ్ళి మేము రెగ్యులర్గా నజీమ్ బ్యాగ్ ఎత్తుక్కునేవాళ్ళం. డెఫినెట్గా ఏదో ఒకటి దొరికేది తినడానికి. నా బ్యాగ్లో ఎప్పుడు ఏదో ఒకటి ఉండాలి తినడానికి, లేకపోతే నేను తలనొప్పి వచ్చేస్తుంది, దాంతో మళ్ళీ నాకు చాలా ఉంటుంది. అందుకే ఎప్పుడు నేను ఫుడ్ బ్యాగ్లో ఎప్పుడు పెట్టుకుంటాను. సో ఇలా చన్నీగా రావాలి గేవర్ అంటే. బాగుంది. ఇప్పుడు నేను రబడీ కోసం పాలు పెట్టుకుంటున్నాను. ఫుల్ ఫ్యాట్ పాలు. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నాను. ఇప్పుడు దీనికి రెడ్యూస్ చేద్దాం. ఇలా మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి, లేకపోతే కింద మాడిపోతుంది. ఇలా మధ్యలో కలుపుతూ ఉంటే, మిక్స్ చేస్తుంటే ఇంత థిక్ అయింది. ఇప్పటికీ కింద కూడా ఏం అంటలేదు. ఇప్పుడు నేను కొంచెం సేపు తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్ల పెట్టడానికి పెట్టేస్తాను. ఇప్పుడు మా రబడీ కూల్ అయిపోయింది. సో నేను 2 ఫ్లేవర్స్ చేస్తున్నాను. ఇక్కడ హాఫ్ డివైడ్ చేసుకుంటా. సో ఫస్ట్ నేను పాన్ ఫ్లేవర్, ఇక్కడ పాన్కి క్రష్ చేసుకొని పెట్టుకున్నాను, అది యాడ్ చేస్తున్నాను. ఇంకా కొంచెం పాన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర పాన్ లేదంటే మీరు పాన్ ఎసెన్స్ కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ కొంచెం రోజ్ వాటర్ తీసుకుంటున్నా. ఇక్కడ మిక్స్ చేద్దాం. ఇన్ కేస్ మీకు ప్రాపర్ గ్రీన్ కలర్ కావాలంటే మీరు గ్రీన్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ 1 డ్రాప్. ఆ రోజు మనం చేసింది దీపావళి కాబట్టి వీ హ్యాడ్ టు యాడ్ కలర్స్, ఫుడ్ కలర్స్. వీ డిడ్ంట్ హ్యావ్ అ చాయిస్ ఆన్ దట్. నార్మల్గా ఇంట్లో అయితే అవసరం లేదు ఫ్రాంక్లీ. సో ఇది మా పాన్ ఫ్లేవర్ రబడీ రెడీ అయిపోయింది. ఇది మాది రోజ్ ఫ్లేవర్. సో నేను ఇక్కడ రోజ్ ఎసెన్స్ యాడ్ చేసేసాను. ఇంకా రోజ్ నేను రెడ్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నా. ఇక్కడ ఒక చిన్న డ్రాప్ బ్రైట్ రెడ్. ఓకే, సో నా గేవర్కి నేను షుగర్ సిరప్లో డిప్ చేసి తీస్తాను ఫస్ట్. భలే, ఇది ఇలా డిప్ చేయడం వేయచ్చా మీద నజీమ్? మీద కూడా వేయచ్చు, ఆయిల్స్ డిప్ కూడా చేయొచ్చు. డిప్ చేస్తేనే బెటర్గా ఉంటుందంట మొత్తం అబ్జర్వ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు నేను ప్లేట్ పైన పెడుతున్నాను. షుగర్ సిరప్లో డిప్ చేసిన తర్వాత నేను ఇప్పుడు నా పాన్ ఫ్లేవర్ రబడీ వేస్తున్నాను.
సో ఫస్ట్ ఇది, దాని తర్వాత రోజ్ ఫ్లేవర్. ఇది వాట్ వాజ్ యువర్ ఇన్స్పిరేషన్ నజీమ్? నాది కొవ్వొత్తులు ఇన్స్పిరేషన్. కాకరపువ్వు ఒత్తులు. సో అది నా ఇన్స్పిరేషన్ తీసుకొని, ఎందుకంటే దాంట్లో కూడా కలర్స్ వస్తాయి. అవునవును, ఆ స్పార్కిల్స్ అన్ని రకరకాల కలర్స్ ఉంటాయి కదా, సో అలా ఉండాలనుకున్నావా? సో ఇలా బ్రైట్ అండ్ నైస్. ఇప్పుడు దీనికి నేను కొంచెం ఆల్మండ్స్ చాప్ చేసుకున్నాను, దాంతో గార్నిష్ చేస్తాను. ఓకే. ఇంకా పాన్కి రిబ్బన్ లాగా కట్ చేశాను. ఓకే. అవి కూడా కొంచెం పైన వేస్తున్నాను. కొంచెం రోజ్ పెటల్స్. వావ్, దట్ లుక్స్ నైస్. ఇంకా కొంచెం సింపుల్ బట్ వెరీ నైస్ ప్లేటింగ్. ఫిర్నీ చేయడానికి ప్యాన్లో పాలు పోసుకున్నాను, కొద్దిగా బియ్యపిండిలో నీళ్లు పోసుకుంటున్నాను. ఇది స్లరీలాగా కలిపి పాలలో కలుపుకుంటాను. పాలు కాగాయి కదా, కొంచెం పొంగు వస్తున్నాయి. ఇప్పుడు నేను ఈ స్లరీ దీంట్లో పోసేస్తున్నాను. కంటిన్యూస్గా మిక్స్ చేయాలి. ఇది కొంచెం షుగర్ వేస్తున్నానండి మన దీంట్లోకి. ఇది అబౌట్ 3 to 4 tablespoons అనుకోండి, బట్ ఇంత పట్టదేమో. ఒకసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకుందాం. కొంచెం ఒక చుక్క ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను, సో దట్ అది కొద్దిగా స్లైట్లీ ఎల్లో. అసలు అయితే సాఫ్రాన్ వేయాలి, నా దగ్గర ఇవాళ సాఫ్రాన్ లేదు కాబట్టి కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేస్తాను. ఇన్ కేస్ నా దగ్గర ఎల్లో ఫుడ్ కలర్ లేదు, సాఫ్రాన్ కూడా లేదు, సో నేను ఏం యూస్ చేయాలి? కొంచెం పసుపు వేయడమే. ఓకే. ఫిర్నీ ట్రాన్స్ఫర్ చేస్తున్నామండి బౌల్లోకి. ఈ ప్యాన్ మహా బండగా ఉంది, అందుకని ఇద్దరం పట్టుకోవాల్సి వస్తాను. ఇది నేను ఒక 2 కాయల జ్యూస్, మన దానిమ్మకాయల జ్యూస్ తీసి రెడ్యూస్ అవ్వడానికి దీని మీద పెట్టాను. ఇంట్లో నేను రెడ్యూస్ అవుతున్న పొమగ్రానైట్ జ్యూస్, అంటే మన దానిమ్మ జ్యూస్లో కొద్దిగా చక్కెర వేసాను. అది కొద్దిగా రెడ్యూస్ అయ్యి దగ్గరికి వస్తుందేమో అని. అది పాకం కడుతుంది కదా, ఇంకా బాగా వస్తుంది. సో నా పొమగ్రానైట్ అంటే దానిమ్మ జ్యూస్ ఇలా చక్కగా బ్యూటిఫుల్గా రెడ్యూస్ అయింది. ఇప్పుడు దీన్ని అక్కడక్కడ చుక్కలుగా వేస్తే ఇది ఏదో చిట్చిట, మన టపాకాయల్లో చిట్చిట అనే స్పార్కిల్స్ లాగా ఉంటాయని వాడాను నేను ఆ రోజు. సో అలాగే వాడబోతున్నాను ఇవాళ కూడా. ఇదిగోండి, నేను కూడా నా గేవర్ని షుగర్ సిరప్లో డిప్ చేస్తున్నాను. డిప్ చేసి కొంచెంసేపు పక్కన పెట్టుకుంటాను. నా ప్లేటింగ్ నేను కొంచెం వేరేగా చేస్తాను. నేనేమో సింపుల్ ప్లేటింగ్ చేశాను నజీమ్, ఇక్కడ కొద్దిగా ఆల్మండ్స్ వేసాను మధ్యలో. విల్ టేస్ట్ ఇట్ నజీమ్. ఓకే. నేను లేదు, ఐ వాంట్ టు టేస్ట్ బోత్. కట్ స్మాల్ పీసెస్, విల్ బోత్ ఈట్. ఓకే. మీకు పాన్ ఫ్లేవర్ కావాలా, రోజ్ ఫ్లేవర్ కావాలా? 2 ఫ్లేవర్లు కావాలి. 2 ఫ్లేవర్ కావాలి. యు నో మై స్వీట్ టూత్ అండ్ యు స్టిల్ ఆస్క్ క్వశ్చన్స్ లైక్ దిస్. ఓకే. సో నేను ఫస్ట్ మీరు ఈ 2 ఫ్లేవర్స్ టేస్ట్ చేయండి. షూర్. దాని తర్వాత నేను కూడా. నువ్వు కూడా తీసుకో. లెట్ us taste it together. ఓకే. 2 కలిపి కూడా తినచ్చేమో. బాగుంటాయి, అలా కూడా తెలియదు కదా, we don't know. సో let's try. Yeah. So and rose, I'm trying the rose. Yeah, same rose. బాగుంది నిజంగా చాలా బాగుంది. యాక్చువల్లీ ఇట్స్ లీవింగ్ దట్ గులాబ్ నోట్స్ ఇన్ ద మౌత్. ఇది ట్రై చేసి చూద్దాం. పాన్ చూద్దాం. I like the rose one better. I like pan. I like the pan flavor much. కలిపి తింటే దే ఆర్ బెటర్. అలగ్ టీకే భలే బాగుందండి. ఫింగర్ లిక్కింగ్ గుడ్ అంటారు కదా, అలా ఉంది.
మాస్టర్ షెఫ్ కిచెన్లో అందరికీ టేస్ట్ చేయడానికి లేదు, కానీ కూడా టేస్ట్ చేయండి. నేను చెప్తున్నాను కదా, నాది బెస్ట్ పార్ట్ ఆఫ్ హ్యావింగ్ పీపుల్ కమ్ ఓవర్ అండ్ కుక్ ఇస్ దట్ ఐఎమ్ ఏబుల్ టు టేస్ట్ ఆల్ దీస్ డిషెస్ విచ్ ఐ యూస్ టు క్రై అబౌట్. మీరు టెన్షన్ లేదు, ఎందుకంటే ఒకటే ఫ్లేవర్. ఓకే, కానీ ఇలాంటి ఐడియాలు మనకు ఎలా వచ్చాయి నజీమ్? అది అక్కడక్కడ గన్ మా మెత్తి మీద గన్ పెట్టి వంట చేస్తారా లేదా? నేనే అనుకుంటే ఇంత క్రేజీ ఐడియాస్ నాకు ఎలా వచ్చినాయి అని. ఆ క్రంచీ, ఆ గ్రేప్స్ది, గ్రేప్ కాదు పొమగ్రానైట్, సారీ పొమగ్రానైట్. సో ఫ్రమ్ Nazim and Anupama, in Flavours of Anupama, we are saying bye. I'm sure you have liked our dishes. Please like, share and subscribe, and don't forget the bell icon. Yes. ఓకే, ఇన్ కేస్ మా డిష్ నచ్చి ఉంటే కూడా మీరు ఇంట్లో ట్రై చేసి కామెంట్స్లో మీరు పిక్స్ కూడా పెట్టచ్చు. ఇంకా మీకు ఎలా అనిపించింది అది కూడా మీరు రాయొచ్చు. మా ఇన్స్టా హ్యాండిల్స్లో డెఫినెట్గా పిక్స్ పెట్టండి. We would love to see all these recipes as pics. Yep. And Nazim, and I hope you have all the success in your baking endeavor. Thank you so much, Anupama garu. That means a lot.